శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు 25 కిలోల బియ్యము అబ్బాడి ఈశ్వర్ రెడ్డి అందరూ కూడా రానులు. అంతర్గామ గ్రామంలో ఒక యజమాని ఈవేళ సుప్రతిష్ఠితమైనాడు. ఎవరికి యజమాని అంటే లోకానికి యజమాని అయినటువంటి యొక్క రామభక్త ఆంజనేయ స్వామి దివ్యమైనటువంటి యొక్క సశాస్త్రీయంగా నిర్మాణం చేయబడ్డది మన దేవాలయం. చాలా శాస్త్రీయంగా అందంగా మనవాళ్ళు ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద పట్టణాలలో నగరాలలో ఉండేటువంటి స్థాయిలో దానిలో ప్రధానంగా శిలామయంగా దేవాలయాన్ని నిర్మాణం చేయడం సున్నంతోనో సిమెంట్తోనో కట్టవచ్చు. ఇప్పుడు అదే జరుగుతున్నాయి కూడా. కానీ సనాతనమైన పద్ధతిలో శిలామయంగా నిర్మాణం చేయడం అంటే రాయితోని గర్భాలయాన్ని నిర్మాణం చేయడం అనేటువంటిది అంత సులభమైనటువంటి ఒక పని కాదు. అనేకమైన ధనంతో సమయంతో కూడుకున్నటువంటి ఒక ప్రక్రియ ఆలయ నిర్మాణం. ఆలయాన్ని నిర్మాణం చేయడం ద్వారా కర్త కారయిత చేయ ప్రేరకస్య అనుమోదక అంటారు. సంకల్పించిన వాళ్ళు సంకల్పానికి తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు, కట్టాలనే కోరిక కలిగింది ఒకరికో ఇద్దరికో ముగ్గురికో, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా కావాలి. అయ్యా చేయండి, మేమంతా కూడా సహకరిస్తాం అనగలిగిన వాడు, ప్రోత్సహించిన వాళ్ళను ఉత్సాహపరిచేవాడు. మీ యొక్క ధనాన్ని దేనికో ఖర్చు పెడుతూనే ఉంటాం. కానీ ఒక శాశ్వతమైన వ్యవస్థ జరగాలి అంటే అది తల్లిదండ్రుల యొక్క పుణ్యము, తాతముత్తల యొక్క పుణ్యము, అందరూ చేసుకున్న పుణ్యం ఒకటైతే ఆ కార్యక్రమం సక్రమంగా సాగుతుంది. సక్రమంగా ఆరంభం కావడం ఒక అదృష్టం, అది సక్రమంగా సాగడం అనేటువంటిది ఇంకో అదృష్టం.
అది పరిపూర్ణ స్థితికి రావడం అనేటువంటిది ఇంకో అదృష్టం. ఇది కేవలంగా భగవంతుని యొక్క దయ ఉంటేనే జరుగుతుంది. మళ్ళీ పరమ పవిత్రమైనటువంటి యొక్క శ్రావణ మాసంలో జరిగింది. శ్రావణ మాసం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో మాతలందరూ కూడా వ్రతాలు, పూజలు, పురస్కారాలు చేసుకునేటువంటి ఒక రోజులు. అద్భుతమైనటువంటి యొక్క ఈ మాసంలో ఆంజనేయ స్వామి ఆలయాలలో, ఇతర ఆలయాలలో, ప్రతి దేవాలయంలో కూడా విశేషమైనటువంటి ఒక పూజలు జరుపుకునేటువంటి ఒక అద్భుతమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనాంతర గ్రామంలో చక్కనైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మాణం గావించి అది ఒక 3 రోజులుగా విలక్షణమైనటువంటి ఒక ఆగమ శాస్త్ర పద్ధతిగా ప్రతిష్ట గావించుకోవడం అనేటువంటిది ఒక్కరిద్దరు అదృష్టం కాదు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి అదృష్టంగా భావించవచ్చు. ఏదైనా ఒక పెద్ద పని చేయాలి అంటే సంకల్పం ఎవరిది కావాలి అంటే గురువు గారు, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. మనం ఒక చిన్న కార్యక్రమాన్ని, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే ఇల్లంతా హడావుడు. ఆ చిన్న పనికి ఎంతమందో ఎన్నో రకాలుగా చర్చిస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద పని జరగాలి అంటే ఈ పెద్ద పని ఎంతకాలం ఉంటుంది అంటే తరతరాలుగా ఉంటుంది ఈ కార్యం తరతరాలుగా జ్ఞాపకం. పోషణ సక్రమంగా ఎక్కడైతే జరుగుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉపయోగించినటువంటి యొక్క కాలం ఎంతకాలం అయితే వాళ్ళు ఆ పూజా పునస్కారాలు చేసిన ఉంటుంది. ఏదో ఒక మహానుభావుడు చెప్పినటువంటి అందుకోసమై ఒక శిష్యుడు బాగా యొక్క శిష్యుడికి బాగా చదువు వస్తే సంతోషం ఎవరికి? ఒక కథ ఉంది, అది ఇప్పటి కథ, కృతయుగం నాటి కథ. దీనికంటే ముందు వచ్చింది ద్వాపర యుగం, దానికంటే ముందు వచ్చింది త్రేతాయుగం, అన్నిటికంటే ముందు వచ్చింది దాని పేరు కృతయుగం. రాజులైనకు వెళ్ళింది. కొంతమంది ఉంటారు భర్తనక్క 70 ఈ మండపం కంటే చాలా పెద్దదన్నమాట, చాలా పెద్దది. 70 ఈయన బెస్ట్ కదా. మరి అట్లే ఉంటుంది. నాకు
రాత్రి బాగా లేట్ అయ్యారు కదా అంటే మేము 11:30 ఉండిపోయినాం. ఓం సముద్రం పరిణామ అంతా కూడా ఎవరైతే గర్భం కూర్చొని పట్టుకున్నారో చేతిలో అయ్యా అంతా కూడా చెప్పండి సంకల్పిత పూర్ణాహుతి సమయే మమ భక్తిత ఉత్సాహ దక్షిణ మనస ఉత్సాహ సంప్రదరే భక్తుల బ్రహ్మచర్య
రఘుకుల చిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కమల్ హమ్ చేయండి. మంగళం శ్రీ హనుమదే సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు సావధాన సుముహూర్తే సావధాన కరుణారసపూర్ణాయ బలపూర ప్రియాయ చ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీ హనుమదే సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు సావధాన సృష్టికారణభూతాయ మంగళం శ్రీ హనుమతే సుప్రసన్నో వరదో భవతు సావధాన బ్రహ్మావనిధారాయ గంధమాదనవాసినే లోకైకనాథాయ నో వరదో భవతు సావధాన కేసరీ పుత్ర దివ్యాయ సీతాన్వేష సుదినందదేవ తారాబలందేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే స్మరామి ధ్రువందే రాజా మరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తస్మై
यश्चे पतिरदधातु क्षेत्रस्य पतिना वयगुं विदेने वदयामसे कामस्वं पोषयित्वा सनो मृणाति दृशे भूता प्रचरन्ति दिवारक्तं बलिमिच्छन्तो विदुदस्य प्रेष्या तेभ्यो बलिपुष्टिकामो हरामि मयि समध्या समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन् मनसा पुनातु संसृष्टं धनमुभयं समागतमस्मभ्यो दत्तां वरुणश्च मन्युः धियं तथा हृदयेषु शत्रवः पराजितासु अपनिरयन्ता महाराज की ఏకాహారతి యాగశాలలో ఏకాహారతి साम्राज्याय सततः देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याः पुष्णहस्ताभ्याम् अश्विनो भेषज्येन तेजसे ब्रह्मवर्चसायाभिषिञ्चामि देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पुष्णहस्ताभ्याम् सरस्वत्यै भैषज्येन देव्यायान्नाद्यायाभिषिञ्चामि सेन्द्रियेण श्रियै यशसे बलायाभिषिञ्चामि अरयानं बृहस्पतिमिन्द्रं दानाय चोदय वाचं विष्णवं सरस्वतीं सवितारं च वाजिनो सोमकं राजानं तरुणमग्निमन्दारभामहे आदित्यान् विष्णवं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं देवस्य त्वा सवितुः प्रसवे अश्विनो इन्द्रस्य बृहस्पतिं सेना अथ यत्साकमिन्द्रः तत्पुरुषाय विद्महे क्षिप्रतुण्डाय धीमहि आनन्दि प्रचोदयात् जीवनं च दिशो दश नन्युद्दिशमीलते मानुषीर्यात्माहिनो अन्यातपसा सदोषाः नभीमत्यो तपसस्त्वमीयां तपसा युजाविजयिषत्रो विश्वदस्सरिस्सहुरिस्सः विक्रयं दुररो अग्निरूपा प्रभो अस्माकं मन्यो अधुनामरे हातेनावसहुरे गृहेण शिवित्या साजापत्रसाय कसहो समाकृतमस्मभ्यं दत्तां वरुणस्य मन्यः हृदयेषु शत्रवः पराजितासो परिरजन्ता नानाधन्वनाचिन्तानुमः प्रचोदयात् अन्यराजाय रक्ष रक्ष अरिष्टं भञ्जय भञ्जय इष्टं रक्ष रक्ष अष्टं भञ्जय भञ्जय शत्रु स्वामी प्रसाद सिद्धिस्तु अंत गुण
ఆపదలు తొలగించు అందాల రామ ఆపదలు తొలగించు అందాల రామ కష్టాలను కలిగించు ఆనంద రామ కష్టాలను కలిగించు అందాల రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ 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 అని రామ భజన చేయరా 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 రాముడి మీ తండ్రిరా సీతమ్మ నా తల్లిరా పొద్దు పొద్దున వేళరా పొగడి పూలు కోయరా పొద్దు పొద్దున వేళరా పూల దండ రామయ్య మెడ నిండా పొగడి పూల దండ రామయ్య మెడ నిండా పొగడి పూల దండ రామయ్య మెడ నిండా రామ 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 అని రామ భజన చేయరా రామ 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 అని రామ భజన చేయరా మన తల్లిరా సీతమ్మ నా తల్లిరా లోకమాత అయినటువంటి అమ్మవారు అమ్మలగన్న అమ్మ ముద్దుటమ్మల మూలటమ్మ వారి పాట లోపల ఆ అమ్మవారి పాద స్పర్శ ఎలా ఉంటుంది, పాద దర్శనం ఎలా ఉంటుంది, ఆమె యొక్క పాద ఒత్తిడి దామోదర్ రావు దయానంద ఒత్తిడి కటాక్ష మోక్షాలు వీరికి మీ కుటుంబ సభ్యులు పొందాలని ఆ స్వామివారిని తీసుకురా. సరే సరే
అమ్మ బయటకి గాయగారు పడపడ బయటకు అలాగే బయటకు పంపియన్నా అడ్డం లోపల పోవద్దనే అడ్డం ఉంది అలా రాని బయట గారి అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆంజనేయ స్వామి వారి కరుణ కటాక్ష మోక్షాలు వీరికి అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆంజనేయ స్వామి వారి కరుణ కటాక్ష మోక్షాలు వీరికి వేముల వేముల మంజుల శ్రీనివాస్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ వాసులు 1116 ముస్తవరం నర్సయ్య పద్మ దంపతులు 100 రూపాయలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఇళ్ళవేళ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆంజనేయ స్వామి వారి కరుణ ఇంకా ఎవరైనా విధానాలు ఇచ్చేవారు स्तमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति ओम उलगलंग उत्तमं पेर्पारि मांगल्यं రోజుల నుండి అంతా ప్రతిష్ట కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా
గ్రామంలో ఉన్నటువంటి అందరూ కుల పెద్దలు, మహిళా సోదరులు, యూత్ సభ్యులు, గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అనుకున్న దానికంటే 100 రెట్లు మనము వివిధ గ్రామాల నుండి మనకు చందాలు ఇచ్చినటువంటి, వివిధ హోదాల నుండి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ మన ఆలయ కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రయత్నం చేయండి. ఆ చెప్పిన నాలుగుకి నీ ఏమండి ఎవరికి చేయడానికి పని, ఇక ముందు ఎవరికి చేయలేదు పని చెప్పింది కదా ఇంతవరకు. ఇప్పుడేమంటున్నారు?